అందరికీ నమస్తే అండి. కథలో దమ్ముంటే సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా సరే నాన్ స్టాప్గా 2.5 గంటల సేపు కూడా చూడాలనిపిస్తుంది. అది హీరో ఎవరవని డైరెక్టర్ ఎవరవని మనకి కథ బాగుంది అని తెలిస్తే మాత్రం వెళ్ళి చూసేయాలి. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన స్వాగ్ సినిమా కూడా అటువంటిదే. యాక్చువల్లీ స్వాగ్ సినిమా బ్యాక్గ్రౌండ్ హీరో ఏమో శ్రీ విష్ణు, ఒక బిలో మీడియం రేంజ్ హీరో, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న హీరో. అలాగే డైరెక్టర్ ఏమో హసిత్ గోలి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమా రాజరాజ చోర, మీకు గుర్తుండే ఉంటుంది. రాజరాజ చోర సినిమా డైరెక్టర్ హసిత్ గోలి, హీరో శ్రీ విష్ణు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్. సేమ్ వాళ్ళ కాంబినేషన్లోనే వచ్చిన సినిమా స్వాగ్. కథ సూపర్గా ఉంది. అసలు కథలో విలీనమైతే, కథ కనుక కరెక్ట్గా అర్థమైతే, క్యాచ్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా సినిమా నచ్చుద్ది. అంటే అర్థం కాకపోవడానికి కూడా ఏమీ లేదులే, చాలా సింపుల్ అండి. అసలు మానవత్వానికి మగతనానికి మధ్యలో ఒక పరీక్ష. దీనిలో అన్నీ ఉన్నాయి. లింగ భేదాల మీద యాక్చువల్లీ దర్శకుడు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏమో లింగ భేదాలకు సంబంధించి, పురుషాహంకారానికి సంబంధించి ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకున్నాడు. దాంతోపాటు ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వాళ్ళ సమస్యలు, సున్నితమైన సమస్యలు కూడా లేవనెత్తాలనుకున్నాడు. దాన్ని ఒక భిన్నమైన కథలో, అంటే కథ అనేది నేను లీక్ చేయకూడదులే, అస్సలు చిన్న పాయింట్ కూడా చెప్పకూడదు, ఒక భిన్నమైన కథను ఎంచుకొని ఎప్పుడో 1551లో రాజులు ఉన్నప్పటి నుంచి వాళ్ళ వంశానికి సంబంధించి, వాళ్ళ వంశంలో ఆడపిల్లలు పుడితే ఏం చేస్తారు, మగపిల్లలు పుడితే ఏం చేస్తారు, అప్పట్లో పురుషాహంకారం ఎలా ఉండేది, ఆడది ఆధిపత్యం చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూపించారనమాట. సో దాని నుంచి తీసుకొచ్చి ఇప్పటి లైఫ్ స్టైల్కి ముడిపెట్టారు. సో అంటే ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల. ఇంత పెద్ద కథ రాసుకున్నప్పుడు సాధారణంగా డైరెక్టర్లు స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ హసిత్ గోలి ఈ సినిమా విషయంలో ఆ తప్పు చేయలే. అలాగే శ్రీ విష్ణు, అతనిలో మంచి నటుడు ఉన్నాడని తెలుసు, కానీ ఈ సినిమాలో 5 పాత్రలు అతను నటించాడు. 5 పాత్రలు. రాజు కానీ, పోలీస్గా కానీ, ఒక సాధారణ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువకుడిగా కానీ, ఒక ట్రాన్స్జెండర్ పాత్రలో కానీ, సో ఇలా విభిన్నమైన పాత్రలు. 5 పాత్రల్లో కూడా ఆయన శ్రీ విష్ణు బాగా యాక్ట్ చేశాడు. మేబీ అతని కెరీర్ మొత్తానికి ఇది చిరకాలం నిలిచిపోయే సినిమా, అతన్ని నెక్స్ట్ లెవెల్గా మార్చిన సినిమా, అతనిలో అద్భుతమైన నటుడిని ఆవిష్కరించిన సినిమా అనుకోవచ్చు. కంటెంట్ క్లియర్గా పడింది. సో అందుకే సినిమాకి వెళ్ళిన తర్వాత మొదటి 15 నిమిషాలకే సినిమాకి కనెక్ట్ అయిపోతాం. మనకి ఒకవైపు నుంచి కథ మూవ్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నటీనటులు యాక్టింగ్ బాగుంది. ఒకవైపు శ్రీ విష్ణు, మరోవైపు రితు వర్మ, ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా బాగుంది. సో చాలా రోజుల తర్వాత మీరా జాస్మిన్, ఆ అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేసింది. ఇట్లా మనందరికీ తెలిసినట్లే సునీల్, వీళ్ళ పాత్రలు కానీ, వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ రావడం వెళ్ళడం. సో విభిన్నమైన 5 క్యారెక్టర్స్లో శ్రీ విష్ణు నటించడం, పాటలు కూడా చాలా సందర్భోచితంగా, చాలా వినసొంపుగా, మ్యూజిక్ చాలా బాగుందన్నమాట. ఇట్లా ఓవరాల్గా స్వాగ్ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సరే, ఈ సినిమా రివ్యూని ఎంతకంటే సాగదీయడం నాకు ఇష్టం లేదు. మనం ఎలాగ పెద్ద హీరోలు, పెద్ద సినిమాల గురించే తరచూ చెప్తూ ఉంటాం, కానీ ఇటువంటి సినిమాలు కూడా తెలుగు సినీ రంగానికి ముఖ్యమైనవి, ఇంపార్టెంట్. ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలే కావాలి మనకెందుకంటే ఒక మోస ధోరణిలోకి వెళ్ళిపోతున్నాం. మోస కథలే వస్తున్నాయి. ఏదో ఒక పెద్ద హీరో, ఆ హీరోకి పెద్ద బ్యాక్గ్రౌండ్, ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్, అందులో హీరో మీద అటాక్ జరగడం, తర్వాత వాడి కొడుకో వాడి తమ్ముడో, లేదంటే వాడే వచ్చి మళ్ళీ వాళ్ళ మీద యుద్ధం చేయడం, ఇవన్నీ కూడా మనం చూసి 30-40 సంవత్సరాల నుంచి ఇవే కథలు చూస్తున్నాం. మధ్యలో ఇటువంటి కథలు, ఇటువంటి కంటెంట్లు వచ్చి అలా మెరుస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఆ కోవకే చెందిన సినిమా అనమాట స్వాగ్. అయితే అక్కడక్కడ ల్యాగ్ ఉంది. ఎక్కడ మరీ ల్యాగ్ లేకుండా కూడా ఈ రోజుల్లో తీయడం కష్టం. అక్కడక్కడ సాగదీత అనిపించింది, ల్యాగ్ అనిపించింది, కానీ యాక్టింగ్ మాత్రం ఇరగదీశారు. అందులో యాక్ట్ చేసిన నటులందరూ కూడా వాళ్ళ పాత్రకు తగ్గట్టు బాగా ఇరగదీశారు. అంటే ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి కామెడీ కోణం కనిపిస్తుంది. ఇదేంటి ఎంటర్టైన్మెంట్ సినిమాకి వచ్చామా మనం, ఇది ఒక కామెడీయా, టైంపాస్ సినిమానా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి
ఆ ఫ్లాష్ బ్యాక్ రాజులకు సంబంధించిన ఒక 20 నిమిషాల పాటు ఆ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 40 నిమిషాల పాటు వాళ్ళ వారసులకు సంబంధించిన జరిగిన మగపిల్లాడు పుట్టడం కోసం వాళ్ళు ఆడపిల్లను కంటూనే ఉంటారు ఎప్పుడు మగపిల్లాడు పుడతాడా అని. సో అది ఆ పార్ట్ ఒకటి చాలా బాగుంది. సో మగపిల్లాడు పుట్టిన తర్వాత అతను ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత ఆ తండ్రి పడే ఆవేదన, ఆ కుటుంబం పడే ఆవేదన ఇవన్నీ కూడా భిన్నంగా చూపించారనమాట. సో అంటే హసిత్ గోలి ఎంత హార్డ్ వర్క్ చేశాడో. సాధారణంగా ఇటువంటి సినిమా, ఇటువంటి కథ రాయాలంటేనే కథ మైండ్లోకి వస్తుంది. దాన్ని ఆన్ పేపర్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక 6 నెలలు పడుతుంది ఈ కథను ఆన్ పేపర్ పెట్టాలంటే. ఆన్ పేపర్ పెట్టిన తర్వాత కూడా టీంతో, స్క్రిప్ట్ రైటర్స్ టీంతో డిస్కస్ చేసి ఒక్కొక్కరికి ఒక్క పార్ట్ ఇచ్చి వాళ్ళని రాయమని చెప్పి దాన్ని మళ్ళీ ఫైనల్ స్క్రీన్ ప్లే రాసినప్పటికి మినిమం ఇంకో 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. కథ రాయడం అంత ఈజీ కాదు. అంటే ఇటువంటి పెద్ద కథలు మామూలుగా చిన్న రొటీన్ మోసదారంలో ఉన్న కమర్షియల్ కథలు 4 రోజుల్లో రాసి పడేయచ్చు, 15 రోజుల్లో రాసి పడేయచ్చు. కానీ ఇటువంటి కథలు రాయాలంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా పీస్ఫుల్గా ఉండాలి, చాలా మంచి అద్భుతమైన టీం కావాలి. సీన్ బై సీన్ డిజైన్ చేసుకున్నాడు. సో ఈ క్రెడిట్ మొత్తం హసిత్ గోలి అండ్ శ్రీ విష్ణు వీళ్ళిద్దరికే ఇవ్వాలి. తెర మీదేమో శ్రీ విష్ణు పడిన కష్టం కనిపించింది, అతని నటనలో ఉన్న స్కిల్స్ కనిపించాయి, అతను మరో లెవెల్లో కనిపించాడు. తెర వెనుక దీన్ని మొత్తాన్ని ఆవిష్కరించిన అతను హసిత్ గోలి డైరెక్టర్, అతను కనిపించాడు. సో వీళ్ళిద్దరూ కూడా నిజంగా తెలుగు సినీ రంగాన్ని ఈ సినిమాతో ఒక మెట్టు ఎక్కించారేమో అనిపించింది. అంటే రాజరాజ చోర సినిమా కూడా బాగానే ఉంది. దీనికి ముందు 2021లో దాదాపుగా 3 ఏళ్ల కిందట ఆ సినిమా వచ్చింది రాజరాజ చోర. అది కూడా బాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది, అది కూడా బాగానే ఎక్కుద్ది. సో ఇది దానికి మించి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో వీలైతే చూడండి సరదాగా. రేపు ఎల్లుండి శనివారం ఆదివారం కాబట్టి చిన్న సినిమాలే ఓటీటీలో వస్తుందిలే చూద్దాంలే అని వదిలేయకుండా వీలైతే చూడండి. థ్యాంక్ యూ.